ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు అంటే రేవంత్ రెడ్డి గారిపై మీరు నేరుగా చేస్తున్నారు విమర్శలు కాబట్టి ఆయన ఏమైనా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఈ కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలపై ఇప్పటికే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఎదురుదాడి చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బల్మూరి వెంకట్తో మాట్లాడదాం. కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఏమంటారో చూద్దాం. వెంకట్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. వెంకట్ గారు, మీరు విన్నారు ఇంతసేపు, ఇంతకుముందు ప్రెస్ మీట్ కూడా విన్నారు. ముఖ్యంగా ప్రధాన ఆరోపణ ఏంటంటే మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అందుకే ఈరోజు మంత్రులు కూడా క్యాబినెట్కు రామంటే వాయిదా వేశారు క్యాబినెట్ అనేది ఒక విమర్శ. రెండవది 16 మంది హీరోయిన్ల ఫోన్లను ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ట్యాప్ చేస్తున్నారు అనేది మరొక విమర్శ. ఎవరో దానయ్య చేస్తే పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పెడుతుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ విమర్శ చేసిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. హుజురాబాద్ నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 5-6 నెలల కింద కంప్లైంట్ కూడా చేశారు. ఆ వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. ఆయన చేసిన అలిగేషన్లు ఇవి. కాబట్టి దీనిపై మేము అసలు ఇందులో వాస్తవం ఉందా ఏంటి అడగడానికి మిమ్మల్ని తీసుకుందాం. వెంకట్ గారు ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి ఆరోపణలపై మీ రియాక్షన్ ఏంటి? కళ్యాణ్ గారు, ముందుగా ఫస్ట్ థింగ్ ఆయన చేసే ఆరోపణలు ఇవన్నీ కూడా మీరు అన్నది 100% కరెక్టే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వాటి ఇక్కడ విషయాలన్నీ బయట పార్టీకి చేరవేసి తర్వాత దాన్ని రాజకీయ లబ్ధి పొంది ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి క్యారెక్టర్స్ వంటిది ఆయన విషయానికి ఆయన వ్యక్తిగత విషయాన్ని ఆలోచించి మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. రెండోది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా స్పష్టంగా ఇంతకుముందు అంటుండు రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పిరని. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఏదైతే చాలా క్లియర్ గా అన్ని పార్టీల వ్యక్తులు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులై కూడా చేసినట్టు ఇప్పుడు ఆ విచారణలో ఎవరెవరినైతే పిలుస్తారో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంత జరిగినా కూడా ఏ రోజు కూడా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని వాళ్ళు మాట్లాడడం కాక వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పిండ్రు, ఫోన్ ట్యాపింగ్ అది టెక్నికల్ గా మాకేం సంబంధం, ఎవరిని అధికారులు చేస్తే అని చెప్పి టెక్నికల్ గా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు మా ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజలకి మెరుగైన పరిపాలన అందిస్తుంటే కేటీఆర్ పైన రోజుకొక ఏదైతే వాస్తవ విషయాలు బయటకు వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయనీకి కేటీఆర్ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగతంగా రేపు పొద్దున ఈటల రాజేందర్ గారు ఆ బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆయన స్థానం పోతుందని చెప్పని ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దగ్గర కొన్ని మార్కులు కొట్టేనీకి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఏదైతే వాస్తవం కాని విషయాలని ప్రస్తావించి ఏదైతే ప్రజలకి చెప్పి సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో హైలైట్ కానీకి కౌశిక్ రెడ్డి మరి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నిస్తారు. నిజంగా వారి దగ్గర వాస్తవాలు ఉంటే, ఒక శాసన సభ్యునిగా ఆయన ఉన్నప్పుడు ఏమన్నా ఎవిడెన్సెస్ ఉంటే చెప్పాలి. ఆరోపణలు చెప్పాలంటే ఇప్పుడు నేను కూడా చెప్పొస్తుంది. నిన్న కౌశిక్ రెడ్డి కేటీఆర్కి ఒక గిఫ్ట్ ఇచ్చిండు, ఆ గిఫ్ట్లో ఏం పెట్టి ఇచ్చినో ఏమున్నాయని చెప్పి మనం కూడా అడుగొస్తుంది. కానీ ఏదో మాట్లాడాలని చెప్పి మనం ఒక పదవిలలో ఉన్నప్పుడు సరిగా మాట్లాడకుండా అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే అది సరికాదు. అండ్ ముఖ్యంగా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల బాగు కోసం కాకుండా ఆఖరికి గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులు కూడా ప్రభుత్వం ఇస్తే నేనే ఇయ్యాలే అంటే అవగాహన లేకుండా పిచ్చి ముద్రి ఒక సైకో లెక్క నేనే చెక్కులు ఇవ్వాలని చెప్పి డేట్లు అయిపోయినాక ఆ నియోజకవర్గం ఆ ప్రజల దగ్గర పోయి ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థం పర్థం లేకుండా ఆరోపణలు చేస్తుండు. ఆయన చేసే ఆరోపణలన్నీ కూడా బహుశా మతి స్థిమితం కోల్పోయి చేసిన విషయాల్ని వెంకట్ గారు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తుంటే మీకు బాధ కలుగుతుంది, తప్పు పడుతున్నారు. నేను కూడా అడిగాను, అది మీ దగ్గర ఆరోపణలు కానీ ఆధారాలు ఏమున్నాయని నేనే అడిగాను. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేశారు. అప్పుడు మీ దగ్గర కూడా ఏం ఆధారాలు లేవు. తర్వాత ఇప్పుడు వచ్చి విచారణ జరుపుతున్నారు, సిట్టేశారు. ఇప్పుడు ఆధారాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా రేపు వస్తాయేమో మళ్ళీ భవిష్యత్తులో. కళ్యాణ్ గారు, రేపు వాళ్ళకి అంటే మీరు అన్నట్టు ఆరోపణలు చేస్తే ఇప్పుడు ఆరోపణలే చేయాలని అనుకుంటే ఏదో చెప్పాలంటే నేను కూడా చెప్పాల్సి వస్తుంది. నేను రాత్రి పూట కేటీఆర్ గారు ఏ ఫంక్షన్లు ఉన్నారు, ఎక్కడ పోయినా ఎవరితో ఉన్నారని ఆరోపణలు చేయొచ్చు. కాకపోతే మనం ఒక బాధ్యత గల పదవిలలో ఉన్నప్పుడు, బాధ్యత గల స్థానాల్లో ఉన్నప్పుడు ఏదన్నా చెప్తున్నప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి.
అండ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు చెప్తున్నప్పుడు నిజంగానే కేసీఆర్ ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అన్నప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్నాడు కదా, దానిపైన ముందు స్పష్టత ఇవ్వాలి. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఏదైతే మతస్థిమితం కోల్పోయి ఒక పిచ్చి వ్యక్తి మాట్లాడినట్టు, ఒక ఎమ్మెల్యే మాట్లాడినట్టు ఉందా అండి ఆయన మాట్లాడిన మాటలు? ఒక ఎమ్మెల్యే నాట మాట్లాడేది? ఆయన ఏ రకంగా ఎమ్మెల్యే అండి, ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్యే అండో తెలియదా మనకి? ఈరోజు పక్క పార్టీలో ఏం జరుగుతుంది, పక్క పార్టీ వాళ్ళు నాకు చెప్తున్నారంటే అంటే నీ పార్టీకి నువ్వు విధేయునివి కాదా? అంటే నువ్వు ఒక కోవట్వా? గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ సమాచారాలు అక్కడ చెప్పినావు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీకి సమాచారాలు చెప్తున్నావు. నీ పనే ఇదా? అంటే ప్రజల బాగు కోసం కాదు, తన వ్యక్తిగత స్వార్థం కోసము ఎంత నీచానికైనా ఈ వ్యక్తి దిగజారుతాడని చెప్పి కనబడుతుంది కదా, క్లియర్ కట్ గా అనే విషయం అర్థమవుతుంది కదా. హలో గారు చెప్పండి కళ్యాణ్ గారు. వెంకట్ గారు, ఈ హీరోయిన్ల ఫోన్ల ట్యాప్ ఏంటి? మీరు గతంలో చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఆరోపణలు. అదేంటి? గతంలో మీరు కూడా చేశారు కదా. హీరోయిన్లు ఏ ఒక్క హీరోయిన్ కూడా బయటకు వచ్చి ఈ రోజు వరకు నా ఫోన్ ట్యాప్ అయిందనో, లేకుంటే నన్ను బెదిరిస్తున్నారనో ఫోన్ ట్యాప్ చేసి ఏ ఒక్క హీరోయిన్ గత 10 ఏళ్ళుగా చేయలే, మీరు అధికారంలోకి వచ్చిన 18 నెలలుగా కూడా చేయలేదు. అలాంటప్పుడు ఆ హీరోయిన్లు భయపడుతున్నారా, లేకుంటే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసి ఫిర్యాదు చేయొద్దని మీరు భయపెడుతున్నారా ఇప్పుడు? అప్పుడు వాళ్ళు భయపెట్టారా ఏంటి? అసలు హీరోయిన్ల ఫోన్లో ట్యాపింగ్ ఏంది? ఎవరి పేరు మనం ప్రస్తావించొద్దు, అసలు ఏంటి ఆ వ్యవహారం ఏంటి? కళ్యాణ్ గారు, మీరు అన్ని విషయాలు అడిగి ఎవరి పేరు ప్రస్తావించొద్దు అంటే ఎవరు హీరోయిన్ల పేరు ప్రస్తావించి వాళ్ళని, ఒక్క నిమిషం, రాజకీయాలు ఎలాగూ బజార్న పడ్డాయి, చర్చిస్తున్నాం మనం, కానీ హీరోయిన్ల పేర్లు ప్రస్తావించి వాళ్ళు పరువుగా బతికే వాళ్ళని మనం కరెక్ట్ కాదు. కళ్యాణ్ గారు, మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల లెక్క అవగాహన లేకుండా మేము ఎవరు వ్యక్తిగత పేర్లు తీసి ఎవరు పర్సనల్ లైఫ్ ఇబ్బంది పెట్టే పనులు మేము చేయమండి. ఎవరు హీరోయిన్లను ఇబ్బంది పెట్టిర్రు, ఎవరు హీరోయిన్లతో సాన్నిహిత్యంగా ఉండే, ఎవరు కలిసి ఎక్కువ ఈవెంట్స్ కి తిరుగుతుండే, తెలంగాణ ప్రజలందరూ కూడా దానిపైన సంపూర్ణ అవగాహన ఉంది, మీకు కూడా అవగాహన ఉంది. అండ్ అనేకమైన ఇష్యూస్ పైన అలిగేషన్స్ ఎవరిపైన వచ్చినాయి, అవి డ్రగ్ అలిగేషన్స్ కానీ, కొకేన్ తీసుకునే అలిగేషన్స్ కానీ, ఇవన్నీ ఎవరిపైన వచ్చినాయి కూడా అందరు గమనించారు కళ్యాణ్ గారు. సో ఈ రోజు వారు చేసే ఆరోపణలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ నాయకుడు చేసిన విషయాలన్నీ గుట్టు రట్టయితుంది. ఏదైతే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పి తట్టుకోలేక, జీర్ణించుకోలేక వాళ్ళ నాయకుడు పెట్టమనంటే ఈయన ప్రెస్ మీట్ పెట్టి డైవర్ట్ చేయనీకి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఇది. ఎక్కడ కూడా నేను చాలా బలంగా గట్టిగా నేను చెప్తున్నాను కదా కళ్యాణ్ గారు, నేను ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీగా ఈ గవర్నమెంట్, ఈ ప్రజా ప్రభుత్వము ఏదైతే సంబంధించి ప్రజాప్రతినిధులే గాని, పొలిటికల్ లీడర్స్ కానీ ఎవ్వరి కూడా ఇటువంటి చర్యలకి ప్రభుత్వము పాల్పడట్లేదు. కళ్యాణ్ గారు, ఇంత బలంగా గట్టిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరన్నా మా సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పగలుగుతారా? వెంకట్ గారు, నాకు ఒక చిన్న డౌట్. నిన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ నా ఫోన్ ట్యాప్ కాలేదు గత ప్రభుత్వంలో, ఒకవేళ అయ్యుంటే నన్ను సిట్టు విచారణకు పిలవలేదు కాబట్టి నా ఫోన్ ట్యాప్ కాలేదని క్లియర్గా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారి ఫోను గత 10 ఏళ్లలో ట్యాప్ చేయకుండా మిగిలిన వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే నమ్మొచ్చా? మీరు నమ్ముతున్నారా అది? కళ్యాణ్ గారు, నాకు పర్సనల్ గా నన్ను విచారణకు పిలిచిర్రు, నా ఫోన్ ట్యాప్ అయింది. నాకు పర్సనల్ గా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి నాకు తెలుసు. ఎందుకంటే నేను హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్ గా ఉండే. ఆ సమయంలో 2-3 ఇన్సిడెంట్స్ పర్సనల్ గా నాకు ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి ఆ విషయాలు బయటకు వచ్చిన దానిపైన ఆ రోజు నాకు అనుమానాలు ఉండే. అండ్ నేను దానిపైన ఆ రోజు నా టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నేను కంటెంప్ట్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఈ ఇష్యూస్ పైన. రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయని ప్రభుత్వం బల్మూరి వెంకట్ ఫోన్ ట్యాప్ చేస్తుందా? అది నమ్మశక్యంగా ఉందా? ఒక విషయం, రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయలేదంటే రేవంత్ రెడ్డి గారి వారి సాన్నిహిత్యుల ఫోన్ ట్యాపింగ్స్ జరిగినాయి అనేది నాతో పాటు విచారణకి వాళ్ళకి సంబంధించి వారికి సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తులందరూ కూడా రావడం జరిగింది. అవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి, చాలా క్లియర్ కట్ గా అవి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది. ఏవేవి ఎవరెవరు మమ్మల్ని విచారించినప్పుడు మా క్లారిటీ ఉంది. సార్, విచారణ జరుగుతున్నప్పుడు ఆ విషయాలు నేను మీడియా ముఖంగా ఎట్లా విచారించారు, ఏమేమి ఉన్నాయి అనేది నేను చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ ఇష్యూస్ పైన నేను మాట్లాడతలేను. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భము దానికి సంబంధించి ఏముందో వారు చిట్చాట్ లో మాట్లాడారు కాబట్టి అది వారితోటి మాట్లాడితేనే తెలుస్తుంది, అంటే వారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు అనేది. రైట్, వెంకట్తో కంక్లూడ్ చేద్దాం. వెంకట్ లైవ్లో అందుబాటులో ఉన్నారు, బల్మూరి వెంకట్ గారు. కౌశిక్ రెడ్డి గారు అన్న మాటలు మీరు విన్నారు కదా, ఖచ్చితంగా ట్యాప్ అవుతుంది అనేది ఒక పాయింట్. రెండవది, జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు కాల్ చేసేవాళ్ళు, నేను కాల్ చేసేవాళ్ళు కూడా
ఫేస్ టైంలో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాట్సాప్ నార్మల్ కాల్ కూడా పెద్దగా చేయట్లేదు. అంటే వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందా వాళ్ళకి కూడా? మరి కళ్యాణ్ గారు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సరే 2-3 విషయాలు ప్రస్తావించారు. ఏదైతే సంబంధించి అన్ని ఆయనకే తెలుసు, ఆయన ఉన్నట్టు ఆయన ఒక బాధ్యత గల శాసన సభ్యునిగా నేను ఒక లెటర్ పెట్టినా దానిపైన ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు అని చెప్పారు. చాలా బలంగా గట్టిగా నిజంగా బాధ్యత ఉంటే, నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ దగ్గర నేను కూడా కొన్ని అలిగేషన్స్ చేసిన, వాళ్ళ నాయకుడు ఏం తీసుకుంటాడో దానికి సంబంధించి ఒక శాంపుల్ ఇవ్వమని చెప్పి. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయం ఆయన మాట్లాడితే జరుగుతలేదని చాలా బలంగా గట్టిగా నేను చెప్పగలిగిన. ఆయన ప్రస్తావించిన ఏ సందర్భంలో కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ ప్రభుత్వ సమయంలో జరగలేదని చెప్పి ఆయన చెప్పలేకపోయాడు. రెండోది, హుజరాబాద్ విషయానికి సంబంధించి హుజరాబాద్ గురించి మాట్లాడతలేవని నేను ప్రస్తావించింది ప్రెస్ మీట్లలో పెట్టి ఎప్పుడన్నా అక్కడ సమస్యల గురించి మాట్లాడిండా? అసెంబ్లీలో మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతుండు. నిన్న ఆఖరికి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు సీఎంఆర్ఎఫ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి అతి ఉత్సాహంతో ఆలోచన లేకుండా తెలివి లేకుండా చెక్కులు డేట్ అయిపోయాక పోయి కమలాపూర్ లో పంచిండు. కళ్యాణ్ గారు మాట్లాడిండు కాబట్టి నేను మాట్లాడుతున్నా. కళ్యాణ్ గారు ఒక విషయం, ఆయన నా ఓట్ల గురించి మాట్లాడిండు. నేను నా పార్టీని మోసం చేసి ఈ పార్టీ నుండి ఇంకొక పార్టీకి కోవట్ లెక్క పనిచేయలే. ఆయన ఈ పార్టీలో పాపం ఆ రోజు మా పిసిసి అధ్యక్షులకి దగ్గరగా ఉండి ఇక్కడ విషయాలను అక్కడ కోవట్టు లెక్క రాయబారం చేసి కుర్చీ తెచ్చుకున్నాడు. ఆడ హుజరాబాద్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మోసం చేసిన వ్యక్తి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆధారాలు లేకుండా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు. వెంకట గారు, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు చాలామంది ఫేస్ టైంలోనే మాట్లాడుతున్నారు, వాట్సాప్ నార్మల్ కాల్ పెద్దగా మాట్లాడట్లేదు. వాస్తవమా కాదా అది? ఇప్పుడు కళ్యాణ్ గారు ఫేస్ టైమ్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుర్రు, ఫేస్ టైం కాంగ్రెస్ నేతలు వాడుతుర్రు అని చెప్పి ఆరోపణలు చేయనీకి ఎవరన్నా ఎన్నన్నా ఆరోపణలు చేయొచ్చు. కళ్యాణ్ గారు, వాస్తవం లేనప్పుడు నేను చాలా క్లియర్ కట్గా ఏం అడుగుతున్నాను, ఎవరైతే ఆరోపణలు చేసిర్రో ఆ వ్యక్తికి శాంటిటీ ఉందా లేదా కూడా మీరు ఆలోచించాలి కదా. ఆ వ్యక్తి స్టేచర్ ఏందో కూడా మీరు ఆలోచిస్తారా? ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు ఏ రకంగా మాట్లాడుతుండో ప్రజలు గమనిస్తారు కదా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ కౌశిక్ రెడ్డి గారు.